జీవన జ్యోతి. టైఫాయిడ్ అంటే ఏమిటో వివరిస్తారా అండి? జ్వరం రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల, కొన్నిసార్లు బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల. ఈ టైఫాయిడ్ అనే జ్వరం ఏంటంటే బయట నుంచి మన శరీరంలోకి ప్రవేశించినటువంటి ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. ఇదేంటంటే సాల్మోనెల్లా టైఫీ అని ఒక రకమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది జ్వరాన్ని కలిగిస్తాయి. అంటే కొన్నిసార్లు ప్రవేశిస్తాయి కానీ అవేం చేయలేకపోతాయి. ఇప్పుడు ఏంటంటే వాటికి శక్తే మనకు శక్తే, ఈ రెండింటిలో ఏది ఎక్కువ పవర్ఫుల్ అది గెలుస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఎక్కువ శక్తి ఉండి మన శరీరంలో కనుక వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్టయితే అది విజయం సాధించి జ్వరంగా ఉంటుంది, లేకపోతే వచ్చి లోపల ఊరికే కూర్చుంటుంది కానీ ఏమీ చేయలేదన్నమాట. అలాగా ఈ సాల్మోనెల్లా టైఫీ అనేది శరీరంలో ప్రవేశించి అది శక్తి ఎక్కువగా ఉన్నట్టుగా అయితే కనుక ఒక జ్వరాన్ని కలుగజేస్తుంది. ఆ జ్వరాన్ని టైఫాయిడ్ జ్వరం అంటారు. ఈ టైఫాయిడ్ జ్వరం రావడానికి కారణాలు ఏమిటండి? ఈగలు ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి, వాటి కాళ్ళకి కొన్ని ఇన్ఫెక్షన్లు అవి అంటుకుంటాయి. అవి వచ్చి మళ్ళీ మనం తినేటువంటి ఆహారం మీద కనుక వాలినట్టయితే అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు వాటి కాళ్ళ నుంచి మన ఆహార పదార్థంలోకి ప్రవేశించినటువంటి ఆ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించి అది జ్వరాన్ని కలిగించడానికి ఒక కారణం అవుతుంది. డాక్టర్ గారు, మరి ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలండి? అసలు మొట్టమొదటి ఏంటంటే ఇది టైఫాయిడ్ అని గుర్తించడానికే కొంత సమయం పడుతూ ఉంటుంది. అంటే టైఫాయిడ్ ఏమో అని అనుమానం రావాలి తప్ప ఇది అని చెప్పి నిర్ధారించలేకపోతాం. ఎందువల్లనంటే ఈ టైఫాయిడ్ జ్వరాన్ని నిర్ధారించడానికి ఉన్నటువంటి ఒక టెస్ట్ వైడాల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ టెస్ట్ మనం అంటే ఏదో జ్వరం వచ్చింది గబగబా టెస్ట్ చేసుకుందాం, ఇది అవునో కాదో తెలుసుకుందాం అంటే అది కుదిరే పని కాదనమాట. మొట్టమొదటి వారం రోజుల్లో ఈ టెస్ట్ నెగిటివ్ అనే వస్తుంది. అంటే టైఫాయిడ్ ఉన్నా కూడా నెగిటివ్ అని లేదని వస్తుంది అనమాట. ఎందుకంటే అది రక్తంలో మనకి ఈ టెస్ట్లో కనిపించే స్థితికి రాదు. ఒక వారం తర్వాత మాత్రమే ఇది రక్త పరీక్షలో తేలేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అయితే కొంచెం 5-6 రోజులు దాటి ఈ టెంపరేచర్ అలా కంటిన్యూ అవుతూ ఉంటే ఇది ఒకవేళ టైఫాయిడ్ జ్వరం ఉందేమో అన్న సందేహంతో కొన్ని నియమాలు పాటించడంలో తప్పులేదు. అలాంటప్పుడు ఏంటంటే ఆహారం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే జ్వరం వస్తే వచ్చింది ఏదో మందులు మింగేసి తినేస్తే మంచిది కదా అని ఒక యాటిట్యూడ్ అంటే వైద్యుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది, పేషెంట్స్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అయితే జ్వరంలో ఆయుర్వేదంలో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే లంఘనం పరమౌషధం అని చెప్తాం. లంఘనం అంటే ఏంటంటే పూర్తిగా కడుపు మార్చేయమని కాదు. లంఘనం అంటే లైట్గా తేలిగ్గా ఉండేటువంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. రోజులో 2-3 సార్లు ఈ బాగా బియ్యం వేయించి చేసినటువంటి జావాని 2-3 సార్లు ఇస్తున్నట్టయితే కనుక తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పళ్ళ రసాలు కూడా తొందరగా శక్తినిచ్చి ఈ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గించి దాంతో పోట్లాడి మనం గెలవటానికి సహాయపడేటట్టుగా ఉంటాయి. ఆ తర్వాత నీళ్లు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీళ్ళని జ్వరం రాకముందు కూడా అలాగే తీసుకోవాలి. అయితే జ్వరం వచ్చిన వాళ్ళు తప్పకుండా కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవాలి. డాక్టర్ గారు, మరి ఈ టైఫాయిడ్ వ్యాధి నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధంలో మొట్టమొదటి మూలిక గుడూచి. ఈ గుడూచిని తెలుగులో తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగకి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం, తర్వాత జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం కూడా ఉన్నాయి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కాస్త చూర్ణం తీసుకుని వేడిగా పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు కూడా జ్వరాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిపాటి చూర్ణం తీసుకుని కొంచెం ఔషధం చేసుకోవడానికి పక్కన పెట్టించుకుందాం. తర్వాత మూలిక కటుక రోహిణి. ఈ కటుక రోహిణి ఎటువంటి ఇన్ఫెక్షన్లు శరీరంలోకి వచ్చినా సరే తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక అనమాట. దీన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కాస్త చూర్ణం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక నేలవేము. ఈ నేలవేముని భూనింబ అని కూడా అంటుంటారు. ఈ నేలవేమును కూడా ఎండబెట్టి చూర్ణం చేసుకుని వాడుకోవాలి. ఇది ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఔషధానికి కాస్తంత చూర్ణం తీసుకుని మిగతా చూర్ణాలతో కలుపుకుందాం. మనకి తర్వాత కావాల్సినటువంటి మూలిక కంటకారి. దీన్ని కంటకారి అనడానికి కారణం ఏంటంటే దీని మీద ముళ్ళు ఎక్కువగా ఉంటాయన్నమాట. మన తెలుగు పరిభాషలో మాట్లాడేటప్పుడు దీన్ని వాకుడు అని కూడా చెప్తూ ఉంటారు. మనకి ఊళ్ళలో అక్కడ ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క.
దీన్ని కొంచెం నీడలో ఎండపెట్టి, అంటే మొక్క మొత్తాన్ని వాడుకోవచ్చు, దీన్ని నీడలో ఎండపెట్టి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఇదేంటంటే ఈ చూర్ణం లేదంటే కంటకారి ఈ జ్వరాలు వచ్చినప్పుడు శరీరంలో ఏర్పడేటువంటి కొంచెం కఫ పదార్థం ఏదైనా ఉందంటే దాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిపాటి చూర్ణం తీసుకుని ఇందాక మనం విడిగా పెట్టుకున్నాం కదా, ఆ చూర్ణాలతో కలుపుకుందాం. తర్వాత మూలిక సొంఠి. ఈ సొంఠికి కూడా జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. అలాగే జ్వరాలు వచ్చినప్పుడు ఏంటంటే మన జీర్ణ ప్రక్రియలో చాలా మార్పులు వస్తాయన్నమాట. అంటే అగ్ని మందగించిపోతుంది, జీర్ణశక్తి సరిగా ఉండదు. జీర్ణశక్తి సరిగ్గా ఉంటే అసలు తొందరగా ఇన్ఫెక్షన్లు బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా జీర్ణశక్తిని బాగు చేసి జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడటానికి ఈ సొంఠి చాలా మంచి ఔషధం అనమాట. ఈ సొంఠిని కూడా చూర్ణంగా చేసుకుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం చూర్ణం తీసుకుని ఇందాకటి మూలికలతో కలుపుకుందాం. ఇప్పుడు ఈ టైఫాయిడ్ కావాల్సిన ఔషధానికి ఏమేమి మూలికలు కావాలో అవన్నీ మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం. వీటన్నింటిని ఇప్పుడు బాగా కలుపుతాను. ఇలా కలిపినటువంటి చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోండి. దీన్ని ఎలా వాడుకోవాలంటే ఒక కప్పు నీళ్లు తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగిస్తూ ఉండండి. నీళ్లు కొంచెం పొంగుకొచ్చిన తర్వాత ఈ చూర్ణం, ఒక చెంచాడు చూర్ణాన్ని దాంట్లో వేసి సగం నీరు ఎగిరిపోయి ఒక అరకప్పు నీరు మాత్రం మిగిలే వరకు బాగా కాచితే చిక్కటి కషాయం తయారవుతుంది. ఆ కషాయాన్ని తీసుకుని వడపోసి గోరువెచ్చగా ఉండగా దాన్ని తీసుకోవాలి. ఈ కషాయాన్ని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ టైఫాయిడ్ జ్వరం ఎటువంటి కాంప్లికేషన్లు లేకుండా తొందరగా తగ్గిపోతుంది.